విరూపాక్షి నా తమ్ముడు గదిలోంచి వస్తోందేంటి? విరూపాక్షిని చూస్తుంటే నిద్ర కూడా నా తమ్ముడి గదిలోనే చేసినట్టుంది. ఇది కళ లేతే నిజమా? ఇది కళ కాదే, నిజమే. ఎవ్వరూ లేనప్పుడు కాఫీ ఇచ్చి టిఫిన్ పెడితే తిన్నాడు. అది అవసరం కాబట్టి యాక్సెప్ట్ చేసి ఉంటాడేమో. కలిసి అసెంబ్లీకి ఫంక్షన్లకి తిరుగుతున్నారు అంటే అది నా తమ్ముడికే తెలియకుండా రాజు రూపలు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాడు. అది పర్వాలేదు. విరూపాక్షి ఎదురైనప్పుడు తనని తిట్టట్లేదు, అసహించుకోవట్లేదు. అది కూడా జీర్ణించుకోవచ్చు. కానీ కానీ విరూపాక్షి నా తమ్ముడి గదిలో నిద్ర చేసింది అది నా తమ్ముడితోనే. ఆహా, నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వీళ్ళిద్దరూ ఏకమైతే నాకు ఏకమేకై కూర్చుంటారు. అలా జరగడానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ ఏకమయ్యే లోపే